చరణ్ పల్లవితో అంటాడు, 10 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఒక ఐలాండ్‌లో మనిద్దరిని వదిలేసినా, అక్కడ మనిద్దరమే ఉన్నా కూడా, నేను మాత్రం నిన్ను ఇష్టపడేదే జరగదు. ఎందుకంటే, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మనసులో లేవు, రావు. నేను నిన్ను ప్రేమించేది జరగదు. అర్థమైందా? అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి ఏమో బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఇది చూస్తున్న అక్షిత, భువన మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. చంపనైతే చంపలేకపోయాము అని చెప్పి అలా భువన అంటూ ఉంటే, కానీ మంచి ప్లాన్, అది చచ్చే ప్లాన్ మిస్ అయిపోయింది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు భువన అంటుంది, ఇప్పటికీ చాలాసార్లు చరణ్ పల్లవి అంటే ఇష్టం లేదని చెప్తానే ఉన్నాడు. ఇది పల్లవికి ఏం కొత్త కాదు కదా, ఇంకేమైనా చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది భువన. చేద్దాము, ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి చేసి దాన్నైతే ఈ లోకంలో ఉండనీయకుండా చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు చేద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. మరోపక్క ఇక పల్లవి రూమ్లో ఉంటుందన్నమాట. ఇక బెడ్ మీద కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే ఇక చరణ్ వస్తాడు రూమ్లోకి. ఏంటి బెడ్ మీద అలా కూర్చొని డల్గా ముభావంగా కూర్చుని ఉంటే నేను దగ్గరకు వచ్చి, ఏమైంది పల్లవి, ఇంకెప్పుడు అలా అనలే అని చెప్పి బుజ్జగిస్తాను అనుకుంటున్నావా? నేను ఇందాక చెప్పింది అవి నా ఫీలింగ్స్, అవి అందులో మార్పే లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అలా చరణ్ చెప్తూనే ఉంటాడు. అని చెప్పి పల్లవి అటు తిరిగి నిద్రపోతుండనమాట. బెడ్ మీద అటు తిరిగి, పడుకో, మాట్లాడకపోతే నాకే, నేను కూడా నిద్రపోతాను అని చెప్పి ఇంకో బెడ్ మీద చరణ్ ఇటు తిరిగి నిద్రపోతూ ఉంటాడు. ఇక పల్లవి అటు తిరిగిందల్లా కూడా మెల్లగా ఇటు తిరిగి చరణ్ని చూస్తూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో మెల్లగా కళ్ళు తీసి చూడంగానే, ఏయ్ ఏంటి, నన్నెందుకు చూస్తున్నావు? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, నన్ను చూడడానికి కూడా ఇష్టం లేదు, చూడొద్దు నన్ను అని చెప్పి అంటాడు చరణ్. ఓకే, నేనంటే మీకు ఇష్టం లేదు, మీరు నన్ను చూడొద్దు, కానీ నా మనసులో మీరున్నారు, మీరంటేనే నాకు ఇష్టం, నేను మిమ్మల్నే చూస్తాను, వద్దన్నా కాదన్నా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏదైనా చేసుకోపో అని చెప్పి దుప్పటి కప్పుకొని నిద్రపోతాడు చరణ్. ఇక పల్లవి మనసులో అనుకుంటుంది, ఏవండి ఎలాగైనా మీలో నా మీద ప్రేమ నేను పెరిగేలాగా, మనిద్దరం దగ్గర అయ్యేలాగా నేను చేసుకుంటానండి, మీలో మార్పు నేను తీసుకొస్తాను అని చెప్పి పల్లవి మనసులో అలా అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత పల్లవి కూడా నిద్రపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే చరణ్ ఏమో జాగింగ్కి వెళ్తాడనమాట. ఇక జాగింగ్కి వెళ్తూ ఉంటే, ఇక ముందు రోజు రాత్రి పల్లవిని కొంతమంది రౌడీలు ఏడిపిస్తూ ఉంటే చరణ్ ఏమో కొడతాడు కదా అందరి ముందు. ఇక వాళ్ళు మనసులో కక్ష పెట్టుకొని ఇక చరణ్ని వచ్చి ఒక కత్తిరి లాంటివి తీసుకొస్తారనమాట. ఇక చరణ్ పొట్టలో గుచ్చేస్తూ ఉంటారు, 2-3 సార్లుగా పొడుస్తారు. ఏంట్రా ఇందాక నిన్న మీ ఆవిడ ముందు తెగ ఓవర్ యాక్టింగ్ చేసావు, బాగా బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడు చేయరా, ఇప్పుడు చెయ్యి అని చెప్పి అలా చరణ్ని పొడుస్తూ ఉంటే, ఏమండి అని చెప్పి పల్లవి కళ్ళు తెరుస్తుందనమాట. ఇదంతా పల్లవికి కళ అనమాట. నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక అటు చరణ్ బెడ్ మీద చూడగానే చరణ్ ఏమో బెడ్ మీద ఉండడు. ఇదేంటి చరణ్ ఏడి, ఏమండి ఏమండి అని చెప్పి రూమ్లో అటు బాత్రూంలో వాష్రూమ్లో అంతా మొత్తం బాల్కనీలో వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి చరణ్ లేడేంటి, ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క ఇక ముందు రోజు నైట్ ఏంటంటే ఏం జరుగుతుంది, అక్షిత, భువన అక్కడ వాళ్ళు దిగిన రిసార్ట్లో ఒక అతన్ని కలుస్తారనమాట. నువ్వు ఒక పని చేసి పెట్టాలి అని చెప్పి అక్షిత వాళ్ళు అడుగుతూ ఉంటే, నేను ఏం పని చేయాలన్నా నాకు డబ్బులు అవుతాయి అని చెప్పి అతను అంటాడు. ఇక అప్పుడు భువన, ఇదేంటి అక్షిత ఏ పని చెప్పినా డబ్బులు అడుగుతాడు అనగానే, నేను ముందే డబ్బులు తీసుకొచ్చాలే భువన అని చెప్పి, ఇక మాకు ఒక బొకే కావాలి అని చెప్పి చెప్తారనమాట. వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళ అబ్బాయి బొకే తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇక బొకే తీసుకొని భువన, అక్షిత వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తారు. ఇక అప్పుడు భువన అంటుంది, ఈ బొకే పనిచేస్తుందంటావా, ఈ స్మెల్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు అంటే స్పృహ తప్పిపోయి పడిపోతారంటావా, ఈ బొకేని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఇది వర్క్ అవుతుందో లేదో మనకెలా తెలుస్తుంది, వాళ్ళ రూమ్లో పెట్టే ముందు ఒకసారి మనం టెస్ట్ చేయాలి కదా అని భువన ఆ బొకేని స్మెల్ చూస్తుంది. చూడగానే కాళ్ళు తిరిగి పడిపోతుంది భువన. ఇదేంటి ఇలా ముక్కు దగ్గర పెట్టంగానే పడిపోయింది అని చెప్పి అక్షిత కూడా జస్ట్ అలా స్మెల్ చూడగానే అక్షిత కూడా అలా పడిపోతుంది. అయితే ఇటు నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి ఏమో తనకు వచ్చిన కళతోని చరణ్ని వెతుక్కుంటూ ఉంటుంది కదా. ఇక అటు హోటల్ అంతా కూడా ఏవండి ఏవండి అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక ఇటు రూమ్లో ఉన్న అక్షిత, భువన, ఏంటిది పల్లవి గొంతులా ఉంది, ఏవండి ఏవండి అని చరణ్ని వెతుకుతున్నట్టుంది, పద చూద్దాం పద అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు అక్షిత, భువన. ఇక ఇటు చరణ్ ఏమో అప్పుడే జాగింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హోటల్కి వస్తూ ఉంటాడు. ఇక పల్లవి చరణ్ని చూడగానే ఒక్కసారిగా హత్తుకుంటుంది, హక్ చేసుకుంటుంది. ఏంటండి మీరు అని చెప్పి ఇక చరణ్ని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది పల్లవి, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏమైంది అని చెప్పి చరణ్ కంగారుగా అడుగుతూ ఉంటే, అప్పుడు పల్లవి, ఏంటండి అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అని చెప్పి అంటుంది పల్లవి. ఎక్కడికే ఉంది, జాగింగ్కి వెళ్ళాను అని చెప్పి అంటాడు చరణ్. వెళ్ళే ముందు చెప్పే పని లేదా, లేపి చెప్పాలి కదా, నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు చరణ్,
హా! నేను లేపే సిచ్యువేషన్‌లో నువ్వున్నావా? గురక పెట్టి నిద్రపోతున్నావు. అందుకే నేను జాగింగ్‌కి వెళ్ళాను నా పాటికి నేను. ఇప్పుడేమైందని అని చెప్పి అంటాడు చరణ్. ఏదైతేనే నన్ను లేపాలి కదా! అసలు నాకెలాంటి కలొచ్చింది తెలుసా? అసలు మిమ్మల్ని ఎవరో మీకు అంటే ఒకలాంటి కలొచ్చింది. మీకేదో అయిపోయినట్టు. అందుకే భయమేసింది, ఏడుస్తున్నాను అని చెప్పి అంటుంది పల్లవి. ఇకప్పుడు చరణ్ ఏమో పల్లవి కళ్ళు తుడిచి సరేలే ఇప్పుడు ఏం కాలేదు కదా, బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు, సరే పద రూమ్కి వెళ్దాము, ఫ్రెష్ అవ్వు, ఎక్కడికైనా బయటకు వెళ్దాంలే అని చెప్పి అంటాడు చరణ్. ఇక చరణ్ పల్లవి గదిలోకి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా అక్షిత భువన చూస్తూ ఉంటారు. ఇక ఇటు చరణ్ పల్లవి రెడీ అయ్యి రిసార్ట్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇక ఆ రిసార్ట్ ఓనర్ కనిపిస్తాడనమాట. ఏంటి సార్ వాడు ఎక్కడికో రెడీ అయ్యి బయలుదేరినట్టున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనగానే సైట్ సీయింగా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ ఓనర్. సైట్ సీయింగే అన్నా కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, మీలాంటి కొత్త జంటలకి ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఏరియా ఉంది, అలా లోపలికి వెళ్తే అక్కడ ఒక కొండ ఉంది అని చెప్పి అలా చెప్తూ ఉంటే, ఆ కొండ దగ్గర ఒక చెట్టు ఉంది అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటే, మీరు చూసేసారు ఆల్రెడీ ఆ ప్లేసు అని చెప్పి ఆ ఓనర్ అడుగుతాడు. లేదు ఇలాంటి ప్లేసెస్ జనరల్గా అలాగేగా ఉంటాయి అనగానే, అదే సార్ వాడు అయితే ఆ ప్లేస్ దగ్గర ఆ చెట్టు దగ్గర ఒక అమ్మవారి గుడి ఉంది, అక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు, చాలా పవర్ఫుల్, మీలాంటి కొత్త జంటలు వాళ్ళ జీవితం చల్లగా ఉండాలని, కలకాలం కలిసి ఉండాలని, పిల్లలు అవ్వాలని చెప్పి ఇలా రకరకాలుగా మొక్కుకుంటూ ఉంటారు, చీటీ రాసి అక్కడ పెట్టాలి అని చెప్పి అలా చెప్తూ ఉంటే, ఏమండి అదే ప్లేస్కి వెళ్దామండి, మీరు ఎటు నన్ను బయటకు తీసుకెళ్తా అన్నారు కదా, ప్లీజ్ అండి అక్కడికే వెళ్దాము కాదనకండి అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్ సరే అయితే వెహికల్ ఏదైనా అరేంజ్ చేయండి అని చెప్పి ఆ ఓనర్కి చెప్తాడు. సరే అని చెప్పి రే వెహికల్ తీసుకురారా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దూరంగా ఇదంతా కూడా అక్షిత భువన చూస్తూనే ఉంటారనమాట. ఇక అతనేమో సైకిల్ తీసుకొస్తాడు. ఇదేంటి వెహికల్ తీసుకురమ్మంటే సైకిల్ తీసుకొచ్చావు అని చెప్పి చరణ్ అడుగుతాడు. అప్పుడు ఆ ఓనర్ అంటాడు, సైకిల్ కూడా వెహికలే కదా సార్ వాడు, అంటే ఆ ఫారెస్ట్కి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే సైకిల్ తప్ప వేరే ఆప్షన్ లేదు, అంటే కారు అది వెళ్ళదనమాట అక్కడికి, సో మీరు వెహికల్ అడిగారు కాబట్టి సైకిల్ తెప్పించాను, ఏముంది మేడంని వెనకాల కూర్చోబెట్టుకుని మీరు తొక్కండి అనగానే, అవునండి సైకిల్ మీద వెళ్దాము అని పల్లవి అంటూ ఉంటుంది. అది కొండ ఏరియా, నేను తొక్కించుకొని వెళ్ళానంటే నా పని అయిపోతుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అబ్బా నేను తొక్కుతాలేండి పదండి వెళ్దాము అని చెప్పి అంటుంది పల్లవి. సరే అని చెప్పి సైకిల్ మీద ఇక చరణ్ తొక్కుతూ ఉంటాడు, పల్లవి వెనకాల కూర్చుంటుంది. ఇక అలా వెళ్తూ ఉంటారనమాట, సైకిల్ తొక్కుతూ ఉంటాడు చరణ్. మరోపక్క ఇటు అక్షిత భువన రిసార్ట్లోనే రూమ్లోనే ఉంటారనమాట. ఇక ఒక రౌడీలకి ఫోన్ చేస్తారు. ఇక ఫోన్ చేసి, మేము చెప్పిన ఆ ఏరియాకి, ఆ ఫారెస్ట్ ఏరియాకి మీకు ఫోటో పంపించాను కదా పల్లవి ఫోటో, ఆ అమ్మాయి వస్తుంది, అతన్ని మాత్రం ఏమీ చేయొద్దు, ఆ అమ్మాయిని మాత్రం చంపేయాలి, పూజ చేసేయండి చంపేసి, ఓకేనా, పని అయ్యాక ఫోన్ చేయండి అనగానే, అలాగే మేడం ఫోటో చూపించారుగా పని అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. ఇక ఇటు భువన అంటుంది, అంతా బాగానే ఉంది ప్లాన్, కానీ పల్లవికి ఏమి ఫైటింగ్ కొత్త కాదు కదా, అదే వాళ్ళని కొట్టేస్తే అని చెప్పి భువన అంటూ ఉంటే, అబ్బా అపశకునం మాట్లాడుకో, అది కొట్టగలదు కానీ ఇది కొత్త ఏరియా, అది దాని మైండ్లో కూడా ఉంటుంది, ఇది మన ఏరియా కాదు అని చెప్పి ఉంటుంది, ఆ భయం ఉంటుంది కాబట్టి చూద్దాము, మోస్ట్లీ వీళ్ళు ఈ ఏరియాలో గట్టి రౌడీలు, సో వీళ్ళు చేస్తారేమో పని, చూద్దాం వెయిట్ చేద్దాం ఇక్కడే ఫోన్ కోసం అని చెప్పి రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు అక్షిత భువన. మరో పక్క ఇటు చరణ్ సైకిల్ తొక్కుతూ ఉంటే పల్లవి ఏమో కూని రాగాలు తీస్తూ ఉంటుంది. ఏంటే కూని రాగాలు తీస్తున్నావు, నేను ఇక్కడ సైకిల్ తొక్కలేక చేస్తుంటే అనగానే, సరే దిగండి నేను తొక్కుతాను కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నువ్వు తొక్కుతూ ఉంటే ఇక్కడ చూసే జనాలు అందరూ నన్ను చూసి నవ్వమనా అనగానే, అయితే మరి తొక్కండి అని చెప్పి అంటుంది పల్లవి. ఇక చరణ్కి వేరే ఆప్షన్ లేక సైకిల్ కష్టపడి తొక్కుతూ ఉంటాడు. ఇక దారిలో ఆ రౌడీలు ఆపుతారనమాట, ఆపండి లిఫ్ట్ అని చెప్పి అనగానే, మీకేమైనా పిచ్చా, ఇదేమైనా కారా లిఫ్ట్ అడగడానికి, పోనీ ఏదైనా బైక్ సింగిల్గా వెళ్తుంటే వెనక లిఫ్ట్ అడిగినా ఒక అర్థము, సైకిల్ మీద పైగా డబుల్స్ ఉన్నాము, లిఫ్ట్ అడుగుతారండి పిచ్చా మీకు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే, మమ్మల్ని పిచ్చి అంటావేంటి అని చెప్పి ఇక చరణ్ కాలర్ పట్టుకుంటాడు. ఇక అప్పుడు పల్లవి, ఏంటన్నా మీరు కావాలని గొడవ పడ్డానికి కాకపోతే ఏంటి అని చెప్పి అడుగుతుంది పల్లవి. మరి లిఫ్ట్ అడిగితే లేదు అని చెప్పాలి, లేదంటే సారీ చెప్పాలి, లేకపోతే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా అంటే మేమెందుకు కోరుకుంటాము అని చెప్పి సైకిల్ని అవతలకు పడేసి ఇక చరణ్ని
కొడదాం అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట రౌడీలు. ఏంటన్నా మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని పల్లవి అంటూ ఉంటే ఇక వాళ్ళేమో రివాల్వర్లు తీస్తారనమాట, గన్ తీస్తారు. గన్ తీసి ఏం చేస్తారనమాట, ఇక అప్పుడు పల్లవి ఆ గన్ను పట్టుకున్న అతన్ని తోసేసి చరణ్ పద పరిగెత్తు అని చెప్పి పరిగెత్తమంటుంది. ఇక చరణ్ పల్లవి ఆ ఫారెస్ట్ లోపలికి పరిగెడుతూ ఉంటారు. అదేంటే నువ్వు వాళ్ళని కొట్టగలవు కదా, ఎందుకు పరిగెత్తమన్నావు, నన్ను ఎందుకు పరిగెత్తమంటున్నావు అని చెప్పి చరణ్ అంటాడు. అప్పుడు పల్లవి కొట్టలేక కాదండి, ఇది మన ఏరియా కాదు, ఎందుకు వచ్చింది, అసలే అతని దగ్గర గన్ను కూడా ఉంది, రివాల్వర్ మళ్ళీ ఏం చేశాడు, ఎందుకు వచ్చిందని చెప్పి పరిగెత్తమన్నాను అని చెప్పి అలా పరిగెడుతూ ఉంటారు. ఇక రౌడీలు వెంట పడతారనమాట. మొత్తానికి మళ్ళీ చరణ్ పల్లవి దగ్గరికి వస్తారు. చూడండి, ఈ ఏరియా మీకు కొత్త ఏమో, మాకు కొత్త కాదు, మీరు ఎట్టించి ఎటు తప్పించుకొని వెళ్ళాలనుకున్నా మీరు మాత్రం మాకు దొరుకుతారు అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే సరే అయితే ఇక పారిపోయేది ఎందుకు, చూపిస్తా సినిమా అని చెప్పి వాళ్ళని కొడుతూ ఉంటుంది పల్లవి. ఇక వచ్చిన ముగ్గురు రౌడీల్ని బాగా చితకబాతుందనమాట పల్లవి. ఇక వాళ్ళు భయంతోని అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతారు. ఇక ఇక ఇటు ఆ అడవిలో బాగా తప్పిపోతారనమాట, లోపలికి వెళ్ళిపోతారు చరణ్ పల్లవి. ఇక ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి అలా కొంత దూరం అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అతను కనిపిస్తాడనమాట. అటువైపు తిరిగి కూర్చుంటాడు. హలో సార్ అని చెప్పి పల్లవి పలకరియడంతో మీరు ఏలియన్సా లేదంటే దయ్యాలా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. మేము ఏలియన్స్ కాదు, దయ్యాలం కాదు, ఈ భూమి మీద మామూలు మనుషులేగా ఉండేది, మేము మనుషులమే అని చెప్పి పల్లవి చరణ్ అంటారు. ఏమో నేను మీలాగే ఈ అడవిలోకి ఆ గుడి చూడ్డానికే వచ్చాను, కానీ తప్పిపోయాను, సరే పదండి ముగ్గురం వెళ్దాము, ముందు మీరు ఇద్దరు వెళ్ళండి, వెనకాల నేను ఫాలో అవుతాను అని చెప్పి అతను అంటాడు. ఇక అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. రాత్రి అయిపోతుంది. ఇక అప్పుడు అతను అంటాడు, పొద్దున్న స్టార్ట్ చేశాను నడక, రాత్రి అయిపోయింది, ఇంకా కూడా ఈ అడవిలో నుంచి బయట పడలేదు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి మనం అడవిలో బాగా లోపలికి వచ్చేసినట్టున్నాము, బాగా తప్పిపోయాము, ఇంతకీ మీ పేరెంట్ సార్ అని చెప్పి పల్లవి చరణ్ అతన్ని అడగడంతో నా పేరు సునామీ శంకర్ అని చెప్పి అతను అంటాడు. మీ పేరుకి మీ బిహేవియర్కి అస్సలు మ్యాచ్ అవ్వలేదండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అవును మా అమ్మ నాన్న కూడా మాకు మ్యాచ్ అవ్వలేదు, కానీ ఏదో నాకు కూడా మ్యాచ్ అని పేరు పెట్టారు అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక చరణ్ పల్లవి నవ్వుతూ ఉంటారు. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.